తాత బాగున్నా బాగున్నా బిడ్డ బాగున్నా. ఏంది ఏ వ్యాపారం? ఇది ఆకుకూరలు. ఆకుకూరలేనా? ఓకే. పొద్దుగా లేసి తీసుకొస్తాం వాడికి. పొద్దుగాల ఇన్ని తెచ్చుకుంటాం, ఒకటి రెండు ఉంటే తీసుకుంటాం. అవునా? ఎట్లుంది వ్యాపారం? ఏం వ్యాపారం లేదు బిడ్డ, అంతా బయట కొనుక్కోపోతున్నారు. అక్కడనే ఆడ చూడు ఇంటింటికాడ ఇస్తున్నారు. ఇక్కడ వ్యాపారం రైతు బార్ పూరా డల్లు. ఇక్కడ కొన్నోడే లేడు. పేరుకి మాత్రం పెద్ద రైతు బార్. అది ముందు జానా నడిచింది, ఇప్పుడు అయిపోయింది దీని పని. దీని జమానా అయిపోయింది. చాలా డల్ అయింది. అంటే వయసు ఎంత ఇది? ఉంటుంది 65, 67 దాకా ఉంటుంది. 70 లోపు ఉంటాం. 70 లోపు ఉంటాం. అది ఇంతవరకు మళ్ళీ కష్టపడుతూనే ఉన్నాయి. చేద్దాం బిడ్డ, ఇక ఏదో మనం సాధ్యమైనంత వరకు చేయాలి. పింఛన్ వస్తుందని వస్తాయి. ఎంత వస్తుంది? అదే 2000 ఇస్తున్నాడు, ఇంకేం తీస్తాడు? అదే 4000 అన్నాడు కదా రేవంత్. 4000 అన్నాడు కానీ ఏమి ఇయ్యాడు, మనం తీసుకున్నాం. అదే 2000. అదే 2000. ఆయన ఇచ్చినంత మనం తీసుకున్నంత బిడ్డ మనం ఏం కొట్లాడతాం? అంతే. కొట్లాడడానికి మనకు అంత మన స్తోమత ఉన్నదా? మనం ఏదో ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం అంతే సంగతి, కానీ ఇంకేం లేదు బిడ్డ. 4000 అన్నాడు కదా. అన్ను నన్ను గెలిపిస్తే 4000 ఇస్తా, 3000 ఇస్తా ఇది చెప్పిండు, కానీ ఇప్పుడు అయితే ఇచ్చు లేదు. అదే 2000 ఇస్తా. మరి ఇప్పుడు రైతు కదలేదు, మీరు రైతు బంధు, రైతు బీమా అట్లా ఏమైనా వస్తున్నాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి పైసలు? రైతు భరోసా 6000 కాడికి. ఓకే. ఇది ఎకరానికి 6000? ఎకరాకి 6000 పడ్డాయా? ఇప్పుడు ఎన్నిసార్లు పడ్డాయి ఈ ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడు ఇది ఇప్పటికి రెండోసారి. అంతే. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 3 సంవత్సరాలు 2 సార్లు పడ్డాయి అంతే. రెండో మూడో వాడాయి బిడ్డ అంతే. ఓకే. మరి ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు 6 గ్యారెంటీలు వస్తున్నాయని ఏం వస్తలేవు. అది ఇక కరెంటు కూడా పూర డల్లు, ఎప్పుడు చూడు కరెంటే పోతుంది. కరెంటు సరిగా లేదు, ఎప్పుడు చూడు కరెంటే పోతుంది. కరెంట్ పోతుంది. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది వస్తుందా? ఇక 200 యూనిట్లు ఇస్తున్నాడు ఇంతసేపు, కానీ ఇక ఫ్రీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. మరి 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుందా? ఇక అది సబ్సిడీ 500 అన్నాడు కదా గ్యాస్ సిలిండర్, వస్తుందా? అది వస్తుంది. ఫుల్ డబ్బులు పెట్టుకుంటున్నారా? ఫుల్ డబ్బులు ఎట్లయినా. మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం? ఇక అప్పటి చూస్తే అదే మంచిగా ఉండి, ఇప్పుడు మాట చెప్తున్నా. ఈయన చెప్పుడు మాటలకి ఏమన్నారంటే జనాలు అందరూ ఉరికిపోయి ఓటేసి గెలిపించి మంచిగానే, పర్వాలేదు ఎవరు చేస్తే మాకేం. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఆయన గుండంగా మాకు మంచిగా చేసిండు, అది చేసిండు అంటారు. ఇప్పుడు ఇక ఈయన వచ్చిండు, కానీ ఇక గిట్లనే వేస్తున్నాడు. ఏమంటే అప్పులు అంటున్నాడు. అప్పులు చాలా అప్పులు కట్టలేక చేస్తున్నా అంటున్నాడు. ఏం అప్పులు వాళ్ళకి తెలియాలి పెట్టాలి, మనకేం తెలుసు. కాదే మరి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, లోకల్ కార్పొరేటర్ ఎన్నికలు. మరి ఏ పార్టీ గెలుస్తారు? మనం ఇప్పుడు ఏం చెప్పలేం బేట, గుడ్డోని చేతిలో రాయి ఎక్కడ కొట్టేది తెలియదు. అంతేనా? అంతే. మరి అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది. అది ఎక్కడ పోయేది తెలియదు, ఉండు అవుతున్నది. ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ సిటీలో జరిగే ఎన్నికలే. సిటీలే ఎవరికి గెలిచే అవకాశం? నీ ఒపీనియన్ అయితే? మనకి ఇప్పుడు ఓపీఎం అంతా కనబడతలేదు బిడ్డ. ఇప్పుడు ఇంకా ఏడా వాళ్ళు తిరిగితే మనకి తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. నువ్వైతే ఏమనుకుంటున్నావు, ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇక మేము ఇప్పుడైతే మనం ఏమనుకుంటలేం బిడ్డ, అనుకునేది ఏమున్నది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ని చూసావు, ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని చూసావు. ఒకసారి బీజేపీకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ అనుకుంటున్నావు, లేదా కాంగ్రెస్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నీ లెక్క ప్రకారం? ఇక నా లెక్కకైతే ఇది బీజేపీ ఏమో తెలియదు. ఇక ఏమొస్తుంది అనుకుంటున్నావు మరి? వస్తే ఇది అన్న రాలేదా అది అన్న, అది అదే బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ అన్న రాలేకపోతే ఇది అన్న రావాలి. కానీ ఇది ఎవరు అంటలేరు, మనం వింటలేము దీని గురించి. ఇప్పుడు అనుకుంటారు కానీ అది ఎంతవరకు దాకా వస్తే తెలియదు. అట్లా. సో ఏంటి, ఎట్లా మార్కెట్ లో మరి ఏమైనా సౌకర్యాలు బాగున్నాయా? ఉన్నాయి, మామూలుగానే నడుస్తుంది గట్టని. మరి ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం వచ్చింది సర్రంట, మీకు ఇచ్చారు అప్లికేషన్? ఇచ్చారు, బాగా చెప్తారు, రాసి ఇచ్చినాం అన్ని కంప్లీట్. మరి దొంగోట్లు తీసి మంచిది కదా?
తీయాలి, ఇక్కడక్కడ 2 దిక్కులు వేసినవి తీసేయాలి. తీసేయాలి. అవు అవును ఎక్కడన్నా ఒక దిక్కు, ఇటన్నుండు అటన్నుండు, అంతే. ఊరి దిక్కు ఆయన వేసేది, ఇక్కడ ఆయన వేసేది. అవును. కాకపోతే ఏదైనా ఒక దిక్కు వేయాలి, ఒకటే ఉండాలి ఓటు. ఒక్కటే ఉండాలి. 2-3 చోట్ల ఇయ్యాలి. ఓటుని. ఇక్కడ ఇంత చేస్తున్నారు, మళ్ళీ ఇట్ట చూసుకొని అక్కడ మళ్ళీ పోతారు. అక్కడ పోతాం. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా కావద్దు, అదే ఎక్కడన్నా ఒక దిక్కు ఉండాలి. అదే రైట్ ఇంకెట్లా. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.